దానికి దుర్తలు రాలేదే? అదే నే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరిలాంటి పనులు చేస్తారని నేను ముందే గెస్ చేసి బాడీ మొత్తం లోషన్ రాసుకున్నాను కాబట్టి. దురదగుంటాకు బాగా పనిచేస్తుందా వదినా? ఇందుకేనా నన్ను ఎంకరేజ్ చేసి మరీ పోటీకి దించారు? ఇప్పుడు మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు. బాగా గోక్కోండి. వాడోడిపోవాలనుకున్నాం. ఆ సూర్యకాంతం ఒంటి నిండా దురదలు తెప్పిద్దామని నీళ్లలో దురదగుంటాకు రసం కలిపేశాం. మనం ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే 100 తప్పులు అయ్యే వరకు ఓర్చుకుంటూ పోవడానికి ఆ సూర్య ఏమైనా శ్రీకృష్ణుడా, మనమేమైనా శిశుపాలుడమా? నాకు ఇంకొక్క అవకాశం ఇవ్వండి. ఈసారి అదిరిపోయే ప్లాన్ వేస్తాను. మేడం మీద నుంచి తోసి పారేస్తాను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ సూర్యని కొట్టడానికి ఏ ప్లాన్ వేద్దామా అని కాదు. అది మనల్ని టార్గెట్ చేయడానికి ఏం ప్లాన్ చేస్తుందా అని తెలుసుకుని దాని నుంచి ఎలా బయటపడాలా అని దాని గురించి ఆలోచించాలి. అది మన మీద ప్లాన్ చేస్తుందా? ఈసారి ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి పులి? రేపటి నుంచి కథలో చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఇలా మామూలుగా నడిస్తే ఎలా? ఇంకెలా నడవాలి పులి? మీ సిగ్నేచర్ ఉంటుంది కదా, అలా నడవండి. సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం. సూపర్ మేడం, ఇది కదా సూర్యకాంతం అంటే. ఆ ఫీలింగ్స్ అన్ని నీవి, నావి కాదు. ఫీలింగ్స్ మాత్రం రావు కానీ డైలాగ్స్ మాత్రం వస్తాయి. ఏంటి? ఏంటండి మీరనుకున్నట్టు ఆ పని జరగాలని నేననుకుంటే నాకెంత పని? చిటిక వేసి 2 చిటిక వేసే లోపే పని అయిపోద్ది. ఛాలెంజా? అటెండ్ చేయమంటారా? అటెండ్ చేయమంటారా? దూరంగా ఉండు. ఇలా నా మీద రైడింగ్ చేయడమే నాకు నచ్చదు. ఏదైనా ఉంటే దూరంగా ఉండి మాట్లాడుకుందాం. అది ఆ మాత్రం భయం ఉండాలి. కాళ్ళు తీసి పళ్ళెల్లో పెట్టండి. నీలి మబ్బు నీలకొచ్చి ఆడి పాడేదు బాలా సాగుతోంది స్వరహేళ. గడసరి గోపికాలోలా మనసులు గాలిలో తేలా తకదిమి తాండవాల వేళ నీలమయ్యే నింగి నేల. ఎందుకు ఈ పాద పూజ? అసలు నా మీద మీకెందుకింత అనుమానం? నీ క్యారెక్టర్ అలాంటిదే. నువ్వు పాజిటివ్గా మారిపోయాను అంటే అందులో ఏదో తిరకాసు ఉంటుందని గట్టి నమ్మకం. తిరకాసు లేదు, అరకాసు లేదు. ఇక నుంచి నేను మా వదినలు చెప్పినట్టు నడుచుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ల మాటే శాసనంగా వాళ్లతోనే ఉండి వాళ్ళ మెప్పు పొందాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళన్న మాటలు కానీ చేసిన పనులు కానీ నువ్వు మనసులో పెట్టుకునుంటే నాతో చెప్పవే, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. అంతేకాని నువ్వు రివెంజ్ ఫార్ములాకి వెళ్ళొద్దే, లేడీ రివెంజ్ చెయ్యొద్దే. అయ్యో, నేను రివెంజ్ తీర్చుకోవాలనుకోవడం లేదండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నిజమా? సరే, నా మీద టెస్ట్ చెప్తున్నాను. ఇప్పటి వరకు నాకు మీ అక్కలకి జరిగిన వార్లన్నీ ముగిసిపోయాయి. వాళ్లతో నేను కలిసిపోయి ఈ ఇంటిని బృందావనం చేయాలనేదే నా ఆశ అండి. అయితే ముద్దిస్తాను.
రెండో అక్కకి దగ్గర అయితే హగ్ ఇస్తాను. మూడో అక్కకి దగ్గర అయితే చెప్పండి, మూడో అక్కకి దగ్గరైతే నన్ను తల్లిని చేస్తారా? తల్లేంటి? మీరే కదా ముద్దన్నారు, హగ్ అన్నారు. తర్వాత అన్నానా? ఎప్పుడు? ఇప్పుడే కదా అన్నారు. ఇదిగోండి, మీరు మాట తప్పితే నేను ఒప్పుకొని చెప్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మళ్ళీ పాత సూర్యకాంతాన్ని అయిపోతా. ఒక్కొక్కరికి బోల్టులు బిగిస్తా ఇష్టని చెప్పి అక్కడే ఆగిపోయారు. నేనేం చేశాను? మీ చేతులు ఎక్కడున్నాయి? నా బాడీకి రెండు వైపులా. కాదా, నా బాడీ మీదున్నాయి. చూడండి. సిగ్గు. నీకు సిగ్గుపట్టం కూడా వచ్చా? ఏ, నేను ఆడపిల్లను కాదా? ఇవాళ నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా? ఇవాళ అందంగా కనపడటమేంటి? బై బర్త్ నేను గ్లామర్ డాల్నే. నువ్వు వచ్చా షోకేస్ లో బొమ్మలా ఉంటావురా అని మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు తెలుసా? ఇంత అందగెత్త నా భార్య అయిందంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అవునండి, నా అందానికి ఏ హృతిక్ రోషనో ఏ అమితాబ్ బచ్చనో భర్త అంటే నమ్ముతారు, కానీ మీలా గుమ్మడికాయలు అంటున్న భర్త అంటే ఎవ్వరూ నమ్మరు తెలుసా? నువ్వెందుకంత స్ట్రెయిన్ తీసుకుంటున్నావు? ఉన్నట్టుండి ఏంటో ఇంత ప్రేమ. మీరంటే నాకు ఒక్క ప్రేమే కాదు వదినా, భక్తి, గౌరవం. మీరే క్యాచ్ చేయట్లేదు. అబ్బా, అసలు మీరిలా నిలబడి బొసే సూర్యకాంతం ఇట్రావే అంటే నేను రానా? ఈ పని చేయవే అంటే నేను చేయనా? నన్ను వాడుకోండి వదినా, మీ అసిస్టెంట్ అనుకోండి. తాలు ఉపవాసాలు చేస్తూ మా వదిన తన ఒంటి సుఖం కూడా చూసుకోకుండా క్షణం తీరిక లేకుండా ఇలా అష్ట కష్టాలు పడుతూ ఉంటే అభినందించాల్సింది పోయి అవమానించారు. నోటికొచ్చినట్టు మాట్లాడాను. అంటే నాకు తెలియకుండానే నేను రోజు ఇన్ని పనులు చేస్తున్నానా? చేస్తున్నాను వాళ్ళే అంటున్నారుగా, రియాక్షన్ ఇస్తే సరిపోద్ది. వదినా, ఇంతకాలానికి మీరంటే ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఇక నుంచి నేను మీ పార్టీ. నీకు ఒళ్ళొలిసిపోయి ఫీవర్ వస్తే ఆ ఫీవర్ వైరల్ ఫీవర్ గా టర్న్ అయ్యి కరోనాగా కనెక్ట్ అయితే ఈ వయసులో నన్ను చూసుకోవడానికి నాకు ఇంకో పిల్లం దొరకదు. ఏంటి
అదే నీకు సేవలు చేసుకునే అదృష్టం నాకు దొరకదు అంటున్నాను. రాలల్లి రా, మెల్లగా మెల్లగా, జాగ్రత్తగా జాగ్రత్తగా నడు. అది మెట్లు జాగ్రత్తగా ఎక్కు. ఏంటి పులి? భాస్కర్ గారికి మన గేమ్ తెలుసా? తెలీదు. మరి ఆయనేంటి అంత పెర్ఫామ్ చేస్తున్నారు? తెలీదు కాబట్టే పర్ఫార్మ్ చేస్తున్నాడు. తెలిస్తే నాశనం చేసేస్తాడు. ఇంతకీ ఈ పెద్దావిడ పడినట్టేనా? ముగ్గు చిప్ప ఇక్కడ వదిలేయకుండా చేతిలో పట్టుకుని వెళ్ళిందంటే ట్రాన్స్ లో ఉన్నట్టే, పడినట్టే. మరి ఆ మిగతా 2 వికెట్ల సంగతి కూడా తేల్చేస్తే? కంగారెందుకు పులి? ఇప్పుడేగా ఆట మొదలైంది. స్టెప్ బై స్టెప్ పెంచుతాం. ఏంటన్నయ్యా? ఏం చేస్తున్నావురా? నా లాయర్ కోట్ నలిగిపోతే ఇప్పుడే ఇస్త్రీ చేసుకుని వస్తున్నాను. నువ్వు పెద్ద జస్టిస్ చౌదరి, మరి ఇస్త్రీ లేకపోతే కుదరదు. మరి ఏంటన్నయ్యా ఎప్పుడు లేనిది పొద్దునే నా మీద పడ్డావు? పడక అసలు ఏమనుకుంటున్నారా మీరు? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం చేయమంటావు? నువ్వు తలా తోక లేకుండా మొదలు పెడితే ఇంగ్లీష్ సినిమాకి సగం నుంచి వెళ్ళినట్టుంది. ఏం అర్థం కావట్లేదు. రై, మీ ఆవిడ ఏం చేస్తుందిరా? నిద్రపోతున్నట్టుంది. సిగ్గు లేదురా ఆ మాట అనడానికి? కుంభాలు లోపలేయటం అనుకున్నావా? ఏ రోజన్నా కోర్టు మెట్లెక్కేవరా నువ్వు? అసలు కోర్టు గేట్ వరకైనా వెళ్ళేవరా నువ్వు? బావా ఏమైంది? ఎందుకు చిన్న బావతో గొడవ పడుతున్నారు? ఇల్లు గుడ్డిదైతే ఎలక ఏదో చూపించి 3 మొక్కలేసిందంట. మా తమ్ముళ్ళు చేతకన్నోళ్ళు కాబట్టే వాళ్ళు ఇలా తయారవుతున్నారు. అసలు ఏమైంది బావా? డైలాగుల మీద డైలాగులు కొడుతున్నాడు, అసలు విషయం చెప్పట్లేదు. ఇప్పుడు రాముడు లక్ష్మణుడిలాగా కలిసిమెలిసి ఉండే మీరు రాముడు రావణాసురులాగా గొడవ పడుతున్నారేంటి? ఈ సీతమ్మకు జరుగుతున్న అన్యాయం గురించారా ఈ రామ రావణ సంగ్రామం? కదా మరి మీ ఆయన ఎందుకు అలా ఫైర్ అయిపోతున్నాడు? ఎందుకంటే మంచులో కూర్చుని ముగ్గేస్తుంది నా పెళ్ళం. ఇంత అందం ఆ మంచుకి కరిగిపోతే, ఏ జలుబో చేసి మంచం ఎక్కితే, బ్యాడ్ టైం అయ్యి బకెట్ తన్నేస్తే నా పరిస్థితి ఏంటి? నాకు అసలే ఉన్నది ఒక్కగానొక్క పెళ్ళం. బావా మాట్లాడితే ఒకటే పెళ్ళం అని అనుకో. వినే వాళ్ళకి సెకండ్ ఫ్యామిలీ ఉందేమన్న డౌట్ వస్తుంది. అంటే మీకు సెకండ్ కూడా ఉందా? ఉందే, మేడ మీద ఒకటి, అటక మీద ఒకటి, 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఎక్కడ ఫీల్ అవుతామోనని బావగారికి కీ ఇచ్చి వదిలిపెట్టింది. అందుకే తోక తెగిన కోతిలా గెంతుతున్నాడు. ఇదిగో, ఏదైనా కేసు వస్తేనే ఆ లాయర్ కోట్ వేసుకుని తిరగండి. ఊరికే కోట్ వేసుకుని తిరగడం, అందరి చేత తిట్లు తినడం. కోటు కొన్నప్పటి నుంచి కోటుకైన ఖర్చు కాదు కదా, కనీసం ఇస్త్రీ ఖర్చు కూడా సంపాదించలేరు. వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తావేంటి? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తే ఊరుకుంటారు? పదండి. సాధు జంతువులా ఉండే క్యారెక్టర్స్ వైల్డ్ యానిమల్స్ లా మారిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? వాళ్ళు చెడ్డవాళ్ళు అని 2 క్వాలిటీస్ ఉన్నా ఒక్క పాయింట్ మాత్రం కామన్ గా ఉంటుంది. ఏంటండి అది? మాట వచ్చినప్పుడు కాస్త తగ్గినట్టు కనిపించినా, సమయం వచ్చినప్పుడు పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి దెప్పుకోవడం మా ఆడవాళ్ళకి అలవాటు. ఇప్పుడే నిప్పు మొదలైంది కదా, దానిలో ఇంకాస్త నిప్పు రాజేసి భోగి మంట వేస్తే ఆ మంటల్లో వాళ్ళ మూర్ఖత్వాలు కాలిపోతాయి. మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ మనకొస్తుంది. పూర్ణి గారికి లలిత గారికి మధ్య నిప్పెట్టేశారు. మరి ప్రగతి గారి మాట ఏంటి? ఇస్తా, నెక్స్ట్ సీన్ లో ఇస్తా. ఆ సూర్యకాంతం ఏమైనా మా పెద్దబాబు మనసు పాడు చేసిందా? ఛా, ఇప్పుడే కదా నా కాళ్ళు కడిగి వెళ్ళింది. అంత టైం ఎక్కడుంది దానికి? మరి ఏమై ఉంటుంది?
వీళ్ళేంటి గుసగుసలాడుకుంటున్నారు? మేడం చైతు బాబు. ఓ, పులి, ఇప్పుడు నేను నిన్ను తిడతాను, కాస్త కోఆపరేట్ చేయి. తిట్టేయండి మేడం. బుద్ధుండాలి పులి. 1వ తారీఖు వచ్చేసరికి జీతం తీసుకోవాలని తెలుస్తుంది గాని చెప్పిన పని చేయడం మాత్రం తెలీదా? అలా అన్నాడని నీకెలా తెలుసు? అదే గెస్సింగ్ గెస్సింగ్. గెస్ చేసి చెప్తున్నట్టు లేదు, నువ్వు దూరంగా నిలబడి మొత్తం గొడవ చూసి చెప్తున్నట్టుగా ఉంది. ఇందులో నీ ప్రమేయం ఏం లేదు కదా? నన్ను అనుమానిస్తున్నారా? బాబు గారు, బాబు గారు! ఏమైంది వాడికి? దేవత లాంటి అమ్మగారిని తన ఆడబిడ్డలతో కలిసిపోతే చాలు అని ఆతృతతో ఆర్తతతో ఎదురు చూస్తున్న అమ్మగారిని మీరు అనుమానిస్తున్నారా? కలిసి ఉండడమే ముఖ్యం. వాళ్ళు ఇంత ప్రేమైనా నా మీద చూపించడమే నాకు ముఖ్యం. నాకు వాళ్ళే ముఖ్యం, వాళ్ళే ముఖ్యం. మైసూరు బోండాలో మైసూరు లేకపోయినా దాన్ని మైసూరు బోండానే అంటారు బాబు. కానీ చిల్లు లేకపోతే దాన్ని చిల్లు గారి అనరు బాబు, అనరు. అదేమో ఎండమావ అంటుంది, వీడు చూస్తే చిల్లిగారు అంటున్నాడు. అసలు నేను ఏం అడుగుదామని వచ్చాను, వీళ్ళేం చెప్పారు? మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసి పడేశారు. బట్ ఏదో జరుగుతుంది. డౌట్ గా ఉంది. డౌటా? దేనికి? అంటే ఎప్పుడూ లేనిది సడన్ గా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటేను. ఎప్పుడు లేదు లల్లి, ఎప్పుడు లేదు. నా గుండెల్లో నీ మీద టన్నుల కొద్దీ ప్రేమ స్టోర్ అయి ఉంది లల్లి. టన్నుల కొద్దీ ప్రేమ ఉంటే ఎప్పుడు కిలో లెక్కను కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎక్కడా? టైం ఎక్కడుంది లల్లి? మరి మిమ్మల్ని ఏమి ఆడించటం లేదు కదా? ఆడిస్తే ఆడడానికి నేనేమన్నా తోలు బొమ్మనా? నువ్వు మారవే, నువ్వు మారవు. ఇందాక నీ మీద ప్రేమ చూపిస్తే బీపీ అన్నావు, ఇప్పుడు నాటకం అంటున్నావు. ప్లాన్లు వేసేది మోసాలు చేసేది నువ్వు మీ చెల్లెలేనే. ఇప్పుడు వరకు ముగ్గురు కలిసి ప్లాన్లు వేసేవారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటై నిన్ను ఒంటరిదాన్ని చేసి ఆడిస్తున్నారే. ఇప్పుడు ప్లాన్లు వాళ్ళు చేస్తున్నారు, పనులు నువ్వు చేస్తున్నావు. సర్లేండి, వాళ్ళేదో తెలియక పొరపాటు చేసుంటారు, చిన్నవాళ్ళు కదా, ఈసారి క్షమించేయండి. నో! డిక్షనరీలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. ఊరుకో పూర్ణి, నువ్వు ఏడుస్తుంటే నాకేడుపు వస్తుంది. వస్తుంది. ఎంతసేపు నన్ను చూసి ఏడవడం, నాకు పడి ఏడవడం తప్ప ఏమొచ్చింది మీకు? నన్నంటావేంటే? లేకపోతే ఆయన అలా నా మీద ఫైర్ అవుతుంటే ఆపడమో అడ్డుపడ్డమో చేయలేరా? కుక్కలా నోరేసుకుని మీద పడిపోతుంటే ఎక్కడ ఆపేది? ఎంతైనా మీరు ఒకటే కదా. తెల్లారి లేసి నుంచి అన్నయ్య అన్నయ్య అని కలరిస్తూ ఉంటారు. ఆ కట్టి సిత్తు కామైపోయి ఉంటారు. లేదు పూర్ణి, నిన్నటి వరకు నువ్వనుకున్నట్టే ఉన్నావు. కానీ ఇందాక ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాలో లిటిల్ బిట్ చేంజ్ వచ్చింది. ఫస్ట్ టైం అన్నయ్య మీద కోపం వచ్చింది. మీవన్నీ ఒట్టి మాటలే, నేను నమ్మను. అవును, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ మధ్య పెద్దన్నయ్య బాగా ఓవర్ చేస్తున్నాడు. అరే, ఆయుర్వేదం డాక్టర్ అనే రెస్పెక్ట్ లేకుండా నా మీద సెటైర్లు వేస్తున్నాడు. నీ మీద సెటైర్స్ వేస్తే ఆ మాట నాకెందుకు చెప్పలేదు? చాడీకి చెప్పి మీ అక్క చెల్లెల మధ్య గొడవలు పెట్టడం నాకు ఇష్టం లేక. మీరు తిట్టుకుంటే మా మధ్య ఎందుకు గొడవలు వస్తాయి? అవును, కరెక్టే కదా. ఎంతైనా అక్క మారిపోయింది. కృష్ణాష్టమి రోజు ఆ హారం విషయంలో కూడా అంతే. మనతో మా ఆయన ఏం పార్టిసిపేట్ చేయడు, ఆయన వల్ల ఏమవుతుంది అని చెప్పింది. తీరా స్పాట్కి వెళ్లేసరికి ఆయన్ని రంగంలోకి దించింది. అవునే, అక్క ఇదివరకట్లా ఉండట్లేదు. నాకు కూడా తనలో చేంజ్ కనిపించింది. ఏమనుకున్నా పర్వాలేదు, ఆ విషయం మాత్రం వీళ్ళకి తెలియకూడదు. ఏంటా మ్యాటర్? ఏంటని అడుగుతున్నారు మేడం? చెప్పొద్దని నేనంటున్నాను. చెప్పమని మేము అడుగుతున్నాం. పులి, ఏంటా మ్యాటరు? అది అది తన వైపు చూస్తావేంటి పులి? పులి,
నీకు జీతం ఇస్తుంది మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఏంటో చెప్పు. డైలాగ్లో చెప్పమంటారా, విజువల్గా చూపించమంటారా? డైలాగ్ అయితే అర్థం కాదు, విజువల్గానే చెప్పు. అలా దించేయాలి. మధ్య మధ్యలో ఏంటండి మీరు, వాళ్ళు నా చెల్లెళ్ళండి, తిట్టకండి అని నేను అడ్డుపడతాను. అప్పుడు ఆగిపోనా? ఆగిపోతే మిమ్మల్ని నేను బండబూతులు తిడతాను. నేను వద్దంటున్నా మీరు ఆగకూడదు, నేను అడ్డుపడుతున్నా మీరు ఆగకూడదు. వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడే వరకు తిడుతూనే ఉండాలి. అప్పుడు వాళ్ళకి సిగ్గు వస్తుంది, నాన్న ముందు నేను మంచిదాన్ని అనే క్రెడిట్ వస్తుంది, ఇంటి పనులన్నీ నేను చేస్తున్నాను అన్న సింపతి కూడా వస్తుంది. వస్తే రేపు ఆస్తి పంపకాలు జరిగితే వాళ్ళిద్దరికంటే నాకే కొంచెం ఎక్కువ వాటా ఇస్తారు. ఏమంటారు? అది మేడం జరిగింది. మేడం రచ్చ పూర్తిగా మొదలైపోయినట్టేగా. అంతేగా, ఎప్పుడు ముగ్గురక్కలు ముగ్గురన్నయ్యలు విడివిడిగా అవుట్ అయ్యేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎవరి భర్తలతో వాళ్ళు అవుట్ అయ్యారు. భార్యాభర్తలు ఒకటయ్యారు, అక్కా చెల్లెళ్ళు వేరయ్యారు. తర్వాత స్టెప్ ఏంటి మేడం? ఇక మనము ఏ స్టెప్ తీసుకోక్కర్లేదు పులి. స్టెప్పులు వాళ్ళే తీసుకుంటారు, సీన్స్ లో మూమెంట్ ని కూడా వాళ్ళే తీసుకొస్తారు. మరి మనమేం చెయ్యాలి? మధ్యలో ఉండి తాళం వేయడమే. అయితే సరిగా పదండి, అందరూ వస్తేనే కదా ఎక్స్పెక్ట్ చేసిన సీన్ మొదలవుతుంది. అసలు ఏమైందమ్మా వీడికి? ఏంటి మావయ్య? ఉదయం నుంచి నాన్ సింక్ లో మాట్లాడుతూనే ఉన్నాడు. మీరేం కన్ఫ్యూజ్ కాకండి. కాసేపు ఆగితే కన్ఫ్యూజన్ మీకు కూడా మొదలవుతుందండి. ఒరేయ్, నన్ను టిఫిన్ చేయమంటావా లేచి వెళ్ళిపోమంటావా? మావయ్య కూర్చోండి. ఏ పులి, ఏంటి నువ్వు నోరు అదుపులో పెట్టుకోలేవా? ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతున్నాను మేడం. వీడితో పాటు ఇలాగే ఉంటే వీడి మన బ్రెయిన్ తినేస్తాడులే గానీ. అమ్మ లలిత, అక్కయ్యలు టిఫిన్ చేద్దాం, త్వరగా రండి. లలితక్క, లెట్స్ స్టార్ట్. తెల్లారిన గాడి నుంచి అక్క అక్క అంట దీపం చుట్టూ పురుగులు తిరిగినట్టు నీ చుట్టూ తిరిగేవారు. గొడవకైనా పేరంటానికైనా నిన్ను ముందు పెట్టి వాళ్ళు వెనక నడిచేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ కోసమా నువ్వు పూజలు చేసావు, ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు ఛాలెంజ్లు చేసావు, ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు ఇన్ని త్యాగాలు చేసావు. ఎప్పుడు నా చెల్లెళ్ళు అని జెండా ఎగరేసుకుని తిరగటం కాదు. ఇక నుంచైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకుని నువ్వెంతవరకు ఉండాలో నిర్ణయించుకో. పద. లేచి వెళ్ళి అటు కూర్చో అంటుంటే వినిపించట్లేదా? పూర్ణి లేవమంటుంది. వినపడినట్టే ఉండండి. పూర్ణి, నువ్వన్నా చెప్పవే. ఏంటక్క చెప్పేది? కూర్చున్న వాళ్ళని లేపకపోతే నువ్వే వెళ్ళి అక్కడ కూర్చోవచ్చుగా. ఏ అక్కడ చేరలేవా? లల్లి, అటు కూర్చుందాం పద. మీరు ఆగండి. ఏమే, ఎప్పుడు మన ముగ్గురం కలిసే కూర్చుంటాం కదా, మనం ఇటు కూర్చుంటే వాళ్ళు అటు కూర్చునేవాళ్ళు కదా. ఇప్పుడు మారాం. పాత అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నాం. మేమెవరితో ఉండాలో, ఎవరి పక్కన కూర్చోవాలో నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే చెప్పండి, సరిదిద్దుకుంటాను. ఏంట్లలి నువ్వు తప్పుగా ప్రవర్తించిన వాళ్ళు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏ తప్పు చెయ్యి నువ్వు సరిదిద్దుకుంటానని రిక్వెస్ట్ చేస్తున్నావేంటి? ఎవరు బావగారు తప్పు చేసింది? నన్ను తిట్టి మీరు తప్పు చేశారు. మీ పెళ్ళాం తప్పు చేసింది. నేనేం చేశానే? ఏ పెదబావు గారికి కీ ఇచ్చి పూర్ణిని, ప్రకాష్ బావు గారిని నువ్వు తిట్టించలేదా? నేను కీ ఇచ్చి తిట్టించానా? ఆహాహా, ఏం తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావే. ఎప్పుడు పల్లెత్తి మాటలని బావగారు నన్ను ఇన్ని మాటలు అన్నారంటే నువ్వెక్కించడం వల్ల కాదా? కొట్టేటప్పుడు నాన్న హారం గిఫ్ట్ అంటే మనమేమనుకున్నామే? మనమేమనుకున్నాం? మాట మార్చుకు. ప్రతి సంవత్సరం తమ్ముడే గెలుస్తాడు, అప్పుడు ఆ హారం సూర్యకే వెళ్ళిపోతుంది, ఎలాగైనా ఆ హారం మనమే దక్కించుకోవాలని అన్నావా లేదా? తమ్ముడుంటే నేను నీలా దాచుకునే అలవాటు నాకు లేదు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మొహం మీద చెప్పడమే నా అలవాటు. సూర్యకి హారం దక్కకూడదని చెప్పిందా?
అవును నాన్న, ఎప్పుడు మన భర్తలు పోటీ చేసినా తమ్ముణ్ణి గెలిపించడం మనకు అలవాటు కదా అంటే ఇప్పటి వరకు మనం ఆపబట్టి మన భర్తలు ఆగారు కానీ లేదంటే వాడెప్పుడు గెలవాలి అని ఇలాంటి వాళ్ళతో కలిసి టిఫిన్ చేయాలనుకోవడం మనది బుద్ధి తక్కువ. మాది కూడా సేమ్ ఫీలింగ్. ఏంటండి మీరు? ఏంటే ఊరుకోండి, అది తప్ప ఇంకో డైలాగ్ రాదా నీకు? ఓ పక్క నుంచి వాళ్ళు మనల్ని చీ అంటుంటే వాళ్ళని ఆపడం మానేసి నన్ను ఆపుతున్నావు. వీళ్ళతో మనకేంటక్క, పద వెళ్దాం. మరి టిఫిను? ఇప్పటిదాకా వీళ్ళు పెట్టిన గడ్డి సరిపోలేదా? ఇంకా తినాలా? పద వెళ్దాం. చిచ్చి పద, నువ్వు కూడా ఏంటి చూస్తున్నావు? పద. వేనాను చూడు, వాళ్ళు నన్నన్నా పడతాను కానీ నిన్నన్నాక నేను భరించలేను. అరే, దేవతలాంటి నిన్ను మోసగత్తి అంటున్నారు, కుట్రలు చేస్తున్నావు అంటున్నారు. అదే బావా, అలా అనడానికి కారణం ఏంటో కనుక్కుందాం. నాకు కారణాలు వద్దు, కాంప్రమైజ్లు వద్దు. నా మాట కాదని నువ్వు వాళ్ళతో మాట్లాడావంటే నీకు నేను ఇప్పుడే విడాకులు ఇచ్చేస్తాను. ఏంటి బావా, మాట్లాడితే విడాకులు విడాకులు అంటారు. ఆ విడాకులనే దరిద్రాన్ని ఈ ఇంట్లోకి తెచ్చిపెట్టింది తమరే సార్. నువ్వు వదులుకున్న దరిద్రం మమ్మల్ని వదిలేడా లేదు. ఏ వాళ్ళకే రూమ్లు ఉన్నాయా? మాకు రూమ్ లేదా, దానికి తలుపు లేదా? రావే రావే, తలుపు మనం వేసుకుందాం. టిఫిన్ చేయండి. పళ్ళు రాళ్ళు కొడతాను ఎదవా. అవతల నా కూతుళ్ళు కొడుకు చేస్తుంటే టిఫిన్ చేయమంటావేంట్రా? మా అక్కలు ఎప్పుడు కలిసి ఉండడమే చూశాను కానీ ఇలా గొడవలు పడడం నేను ఎప్పుడూ చూడలేదు. జరిగిన సిచ్యువేషన్కి నాకే ఇంత బాధగా ఉంటే మరి నాన్న పరిస్థితి ఏంటో. మావయ్య గారు, నా మాట వినండి. ఏం కాదు, ఈ రోజు మీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశాను. నెయ్యి వేసి మరీ కాల్చారండి. ఓ 4 పెసరట్లు లాగించేయండి చెప్తాను. నువ్వు కూడా వాళ్ళ మాట్లాడతావేంటమ్మా? అవతల వాళ్ళు ఎక్కడికి పోతారు మావయ్య? ఏదో మాట మాట అనుకున్నారు. ఈ గొడవలు ఎప్పటికి ఇలాగే ఉంటాయో చెప్పండి. టిఫిన్ చేయండి. లేదమ్మా, ఈ టైంలో మీరు గట్టిగా తినాలి మావయ్య. వాళ్ళలో వాళ్ళు ఏం పడ్డారో, ఏం కుడు చచ్చారో వాళ్ళ కోసం తిండి తిప్పలు మానేసి కూర్చుంటే లేనిపోని రోగాలు వస్తాయి. ఇంకా ఏం రోగాలు రావాలండి మీకు? నువ్వు నోర్మి. నేను చెప్తున్న వాడి గురించి. ఓహో, కూర్చోరా. రండి, 4 గంట 4 పెసరట్లు లాగించేయండి. పెసరట్టు లాగించడం కాదే, నీ పిలకని ఏనుగు తొండలా లాగి పడేస్తాను. నీకు జడ లేదు కదా? అంటే మీరిప్పుడు టిఫిన్ చేయరా? మా అక్కలు కాంప్రమైజ్ అయ్యేంత వరకు వచ్చి మంచినీళ్ళు కూడా తాగను. చేయరా? మా అక్కలు కాంప్రమైజ్ అయ్యేంత వరకు వచ్చి మంచినీళ్ళు కూడా తాగను. కూతుళ్ళ మీద ప్రేమ ఆయనకి లేకపోవచ్చు, కానీ అక్కల మీద ప్రేమ నాకుంది. ఏంటమ్మా వీడు నిరాహార దీక్ష అంటున్నాడు? నేనున్నాను కదా మావయ్య. కదా, సరేనమ్మా. నా టిఫిన్ సంగతి ఏదో చూసుకుంటాడు కానీ నువ్వు వాడి సంగతి చూసుకో. వెళ్ళు. రారా రే, ఇంకో పెసరట్టయి. ఊపు మీద ఉన్నారు కదా అని ఓ లాగించేయకండి. తేడా వచ్చిందంటే బెడ్రూమ్ లో కాదు, రోజంతా బాత్రూమ్ లో స్టే చేయాల్సి వస్తుంది. ఏడు చవలేదవా. వెళ్ళు. ఏమండో ఎండి చైతు గారు. ఏంటో వెతుకుతున్నావు? అంటే మీరు గదిలో కనిపించకపోతేను. బాత్రూంలో చూడడం వరకు బానే ఉంది కానీ డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల, నేల మీద, కబోర్డుల మీద చూస్తున్నావేంటే? నేనేమన్నా బలినా బొద్దింకనా? అంటే చిలిపిగా నన్ను ఆట పట్టించడానికి దాక్కున్నారేమో అని. చిలిపితనం కాదే, చిరాగ్గా ఉన్నాను. హాల్లో అంత రచ్చ జరిగితే బెడ్రూమ్లో రొమాన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? మరి తలుపెందుకు వేశారు? చెప్తాను. ఈయనేంటి దగ్గరికి వస్తున్నాడు? వస్తే ట్రాన్స్లోకి వెళ్ళిపోతావు. నన్ను ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఏం చేద్దామని? గదిలోనే ఏం చేయట్లేదు, ఇంకా ట్రాన్స్లో ఏం చేస్తాం? నీతో చెప్పిస్తా. ఏంటది? అక్కలెందుకు గొడవ పడ్డారు? నాకేం తెలుసు? ఎప్పుడు కాముగా ఉండే మా బావ, చూసేవాళ్ళకి ఆయన నోట్లో నాలుక ఉందా లేదా అని డౌట్ వచ్చేలా ఉండే మా బావ ఎందుకు అంతలా రెచ్చిపోయాడు? అది ఆయనకి తెలుసు. అంటే నీకేమీ తెలీదా?
మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. అయితే నిజం చెప్పవే. నేను చెప్తుంది నిజమేనండి. మా అక్కల మధ్య చెలరేగిన మంటలకి కారణం నువ్వు వెలిగించిన అగ్గి పుల్లే అని తెలియాలి. అప్పుడు నీకుంటుందే సూర్యకాంతం. రోట్లో పచ్చిమిరపకాయలు వేసి దంచుతారు చూడు, ఆ స్టైల్లో మా ముగ్గురు అక్కలు ప్లస్ నేను తలా ఒక రోకలు తీసుకుని దంచుడే దంచుడు. అప్పుడు చూసుకుందాం గాని ముందు మీరు టిఫిన్కి రండి. టిఫినా? నేను చేయను. చెయ్యాలి. చేయనని చెప్తున్నాను కదా. అప్పుడు నేను తినిపించాల్సి వస్తుంది. అయితే నేనే వచ్చి చేస్తాను. త్వరగా టిఫిన్ చేసి రెడీ అవ్వండి, ఆఫీస్కి వెళ్ళాలి. అలాగే. తప్పదు కదా పులి. ఏమైనా మీరు సూపర్ మేడం. ఎందుకు? ఎందుకేంటి మేడం? ఇటు ఇంట్లో ఆడపడుచులను రిపేర్ చేస్తున్నారు, అక్కడేమో ఆఫీసులో చేతుబాబుని రిపేర్ చేస్తున్నారు. మీరు మోటార్ సైకిల్ మెకానిక్ కాదు మేడం, సంసారాల మెకానిక్. పొగిడింది చాలు గాని ఇక ఆపు. ఎవరైనా విన్నారంటే మొదటికి మోసం వస్తుంది. మనం ప్లాన్ చేసి ఇదంతా చేస్తున్నామని వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఎవరు వింటారు మేడం? ఇక్కడ ఎవరున్నారని? అసలే మా ఆయనకి నా మీద డౌట్గా ఉంది. ఆయన చెవిన ఈ మాట పడితే అమ్మో కొంప కొలంబో చేసేస్తాడు. అందుకే మన టార్గెట్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు ఎక్కడ ఈ విషయం లీక్ కాకూడదు. దేవత లాంటి అమ్మగారిని అనుమానించడం చాలక ఆంజనేయుడు లాంటి నా వైపే అనుమానంగా చూశారు. సీతాదేవి లక్ష్మణుడితో మాట్లాడినా అనుమానించే రాముణ్ణి నేనెక్కడా చూడలేదు. ఆరు బయట గుసగుసలాడినా అనుమానించే మీలాంటి వాడితో ఏ అమ్మాయినా ఎలా కాపురం చేయగలుగుతుంది బాబు? ఎలా కాపురం చేయగలుగుతుంది? అందుకే అమ్మాయి గారు వాకౌట్ చేశారు. ఏయ్, అసలు నేనేం అడుగుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఇంకేం అడగొద్దు బాబు, మమ్మల్ని అనుమానించొద్దు. సూర్యుడి మీదే ఉమ్మేయాలని చూస్తే అది మీ మొహం మీద పడుతుంది బాబు. ఇదే రియాలిటీ. నిన్న ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యాక్టరీకి రావాలంటేనే భయం వేస్తుంది. ఆ సూర్యకాంతానికి ఎక్కడ ఎదురు పడాల్సి వస్తుందో అని వణుకొచ్చేస్తుంది. ఈ పండుగాడు రానట్టున్నాడు. వచ్చుంటే వెదవని ఒంగోబెట్టి గుద్దేవాణ్ణి. అయినా వాణ్ణి అనుకునేం లాభంలే. నాకు బుద్ధి ఉండాలిగా. ఏదో చిన్న రాజకీయాలు చేస్తూ చిల్లర వెనకేసుకోకుండా ఒకటే దెబ్బని కిడ్నాప్ డ్రామాకి తెరలేపాడు. ఇప్పుడేమైంది? దెబ్బ మీద దెబ్బ పడుతుంది. నేను వేరేలా ఫిక్స్ అయ్యానులే. ఏం ఫిక్స్ అయ్యారు మేడం? నువ్వు ఫ్యాక్టరీకి బైక్ మీదే వస్తావుగా? అవును మేడం. ఫ్యాక్టరీలో పనైపోయిన తర్వాత నువ్వు బైక్ మీద వెళ్తుంటే వెనక నుంచి ఒక టిప్పర్ లారీ వచ్చి డబేల్ మని గుద్దిందనుకో, బాడీ ఎగిరి ఇలా నేల మీద పడుతుంది. లారీ చక్రాలు అలా 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 వెళ్తాయి. మేడం ఏంటి మేడం, నేను ఫ్యాక్టరీకి వెళుతుంటే నన్ను టిప్పర్ లారీ గుద్ది చంపడం ఏంటి? నేనేం చేశాను? ముందు దాసోహము ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా, పులిని మింగు జింక పిల్లలా. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం. ఈవిడ టిప్పర్ లారీ గుద్దటం ఎగ్జాంపుల్గా చెప్పిందా, లేకపోతే నా మీద డౌట్ వచ్చి నా ఫ్యూచర్ ఇలా అవుతుంది అని వార్నింగ్ ఇచ్చిందా? అమ్మో, ఎందుకైనా మంచిది. రేపటి నుంచి బైక్ మీద కాకుండా ఏ షేర్ ఆటోలో రావడం చాలా మంచిది. కాదంటారు? ఈ నెల నుంచి 35 తీసేసుకో. అడ్వాన్స్ ఏమైనా కావాలంటే అడుగు, నేను క్యాషియర్కి చెప్తాను. కానీ ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకు. ఎందుకు బాబు? ఎందుకంటే నాకున్నంత జాలి హృదయం ఉండదు కదా పులి. కరెక్టే బాబు. అమాయకుడివి, మొహమాటస్తుడివి, పైగా నా దగ్గర ఏ విషయాలు దాచని నిజాయితీ పరుడివి బాబు.